వాంట్ హైకోర్టు తీర్పుని వెంటనే 2008లో నోటిఫికేషన్ అండి. ఆ నోటిఫికేషన్ కూడా ఇప్పటికీ కొంతమంది కట్ట జాబులు ఈ రోజే మీరు జాయిన్ కావచ్చు అని సో వాళ్ళకి లెటర్స్ రావడం జరిగింది. వాళ్ళు జాయిన్ అయ్యే మూమెంట్లో కూడా అక్కడ ఏ సిచ్యువేషన్ జరిగిందో కానీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సో డిఎస్సి వాళ్ళు ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నారు, అసలు వాళ్ళకి ఎందుకు నోటిఫికేషన్ పడ్డా కూడా ఎందుకు జాబ్స్ రావడం లేదని చెప్పేసి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అవుదామనే ఆశ కొద్దీ ఎన్నో ఆశలు కళల కోసం వెయిట్ చేశారు. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలోనైనా కూడా వాళ్ళ ఆశ నెరవేరుతుందని ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. మేడం నమస్తే. నమస్తే మీరు మేడం. ఎక్కడి నుండి వచ్చారు? మాది మహబూబ్నగర్ డిస్టిక్ మేడం, మమత. అయితే 2008 డిఎస్లో నోటిఫికేషన్ వేసిర్రు మేడం. అందులో మొత్తం డిఈడి వాళ్ళు బీఈడి వాళ్ళు ఇద్దరు రాసుకోవచ్చు, ఈక్వల్ ఉంది. కానీ డిఈడి వాళ్ళు 5th వరకే చెప్తారు, బీఈడి వాళ్ళు హయ్యర్కి ఉంటారు. అయితే అందులో నోటిఫికేషన్లో సేమ్ ఉంది కదా మేడం, లేదు కాబట్టి మేము రాసినందుకు మాకు కూడా వాళ్ళతో పాటు ఈక్వల్ ఇవ్వాలి కదా. అంతా అయిపోయే ఎగ్జామ్ వచ్చి మేము రేపు పోస్టింగ్ వెళ్ళాలి అనే టైంలో ఏం చేసిండ్రు, కోర్టు నుంచి వాళ్ళు డైట్ వాళ్ళు ఒకటి తీసుకొని వచ్చిర్రు. ఇచ్చి రాగానే మా పోస్టులను మాకున్న ప్లేస్ను వాళ్ళకి ఇచ్చేసిండ్రు. దాని నుంచి ఏపీ ఉండేప్పుడు అందులో 30% మేము పోస్టులను కోల్పోయాం మేడం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే మేడం. చెప్పండి, మీరు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మేము 2008 డిఎస్సిలో సెలెక్ట్ కాబడి అప్పుడున్న ప్రభుత్వము అంటే అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది మేడం. అప్పుడు మాకు 2008 డిఎస్సి నోటిఫికేషన్లో మేము ఎగ్జామ్ రాసినాము, దాంట్లో సెలెక్ట్ కాబడినాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి మా యొక్క ఉద్యోగ స్థలాన్ని ఎంచుకునే టైంలో ఒక ట్రిబ్యునల్ ఆర్డర్ తెచ్చి ఒక దొంగ జీవోని అప్పటి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఉన్నత అధికారులు ఒక దొంగ జీవో నెంబర్ 28 ప్రకారంగా మన భారతదేశ రాజ్యాంగంలో లేని 30% రిజర్వేషన్, అది ఏ విధంగా ఎడ్యుకేషన్ మీద టీటీసీ వాళ్ళకు 30% రిజర్వేషన్ అని ఒక జీవోని తెచ్చి మమ్మల్ని, అంటే మేము బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది మేడం, ఆ విధంగా మమ్మల్ని బయటికి దొబ్బేసి మా ఉద్యోగాల్లో వాళ్ళు అక్కడ చేరడం జరిగింది. మేము అప్పటి నుంచి 2008 నుంచి ప్రస్తుతం 2024 వరకు మేము న్యాయస్థానంలో పోరాటాలు చేయడము మరియు గత ప్రభుత్వాలతో వివిధ అధికారులను మరియు రాజకీయ నాయకులను కలవడం కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వమైన కేసీఆర్ గారు కూడా మమ్మల్ని నిండా ముంచారు, నమ్మించి మోసం చేశారు. మేము తెలంగాణ ఉద్యమంలో మా యొక్క బాధితులం అందరం కలిసి తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం వస్తే మేము ఉద్యోగాలు చేరుకుంటామని కవిత గారు మరియు స్వయాన హరీష్ రావు గారు మా యొక్క ఇందిరా పార్క్ ధర్నాలో వచ్చి 24 గంటలు కూర్చొని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్రం వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, కానీ మాకు ఉద్యోగాలు రాలేదు. అయితే 2016లో అప్పటి మాజీ సీఎం గారు కేసీఆర్ గారు వరంగల్ సభలో మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. వీళ్ళకు జరిగింది అన్యాయము, వీళ్ళకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని ఆ సభాముఖంగా మరియు అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు మా పాత డిఎస్సికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా హామీ నెరవేరలేదు. కావున మేము న్యాయస్థానాన్ని సంప్రదించాం. న్యాయస్థానంలో కూడా మాకు 2012లో వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్డర్ వచ్చింది. అప్పటి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ టైంలో ఏమంటే స్వరాష్ట్ర ఉద్యమంలో దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. తర్వాత స్వరాష్ట్రం వచ్చిన తర్వాత 2017లో సంజీవ్ కుమార్ బెంచ్ కూడా వీళ్ళకి అన్యాయం జరిగిందని మాకు హైకోర్టు న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ తర్వాత 2022లో మాకు మళ్ళీ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఆ ఆర్డర్ని కూడా మేము తీసుకెళ్ళి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని వేడుకుంటే మాకు ఏమాత్రం కూడా సంచరించడం లేకుండా దీన్ని అనగదొక్కాలని ఒక సాగుతోటి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. 28 జీవో మీద వ్యాలిడిటీ తెలుసుకోవాలని హైకోర్టుకు పంపడం జరిగింది. ఈ హైకోర్టులో కూడా ఈ ఫిబ్రవరి 8 తారీఖున మధ్యంతో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వీళ్ళకి జరిగింది అన్యాయమే. వీళ్ళని ఉద్యోగాలు తీసుకోవాలి. ఎందుకు అనగా అప్పుడు ఒకే నోటిఫికేషన్లో ఉమ్మడి రాష్ట్రంలో రాసిన అభ్యర్థులు ఏపీలో ఉద్యోగాలలో ఉన్నారు, తెలంగాణలో ఉద్యోగాలలో లేరు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ 3 సంవత్సరాలు గడిచింది. ఇక్కడ ఎందుకు లేదు, ఒకే నోటిఫికేషన్లో ఒకే ఎగ్జామ్ రాశారు కాబట్టి వీళ్ళని ఉద్యోగాల్లో తీసుకున్నాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానిని సీఎం రేవంత్ రెడ్డి గారిని వచ్చి మేము ఈరోజు వేడుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ మాణిక్యరావు గారిని
కల్పించారు, మరియు టిఏ జనార్దన్ రెడ్డి గారికి కల్పించారు. మా యొక్క గోసను వాళ్ళకి వెల్లడించాము. ఈరోజు 3 గంటల వరకు దాని మీద రివ్యూ చేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి 2 రోజుల్లో మీకు న్యాయమైన ప్రకటన చేస్తామని మాకు హామీ ఇవ్వడం వలన మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడి నుంచి వివిధ తెలంగాణ నలుమూలల నుంచి వచ్చాము మేడం. కాబట్టి మేము మీడియా ముఖంగా కూడా మీ మీడియా వాళ్ళకు కూడా మేము వేడుకుంటున్నది ఒకటే, మీ మీడియా ముఖంగా కూడా మా యొక్క బాధను, మా యొక్క జరిగిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. సో మేడం మీరు చెప్పండి. సో 2008 నుండి సో ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్ పడుతూనే ఉంది. సంవత్సరాలు వాయిదా పడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్లో సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గరికి వీళ్ళు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఒక హామీ ఇచ్చారట. సో మధ్యాహ్నం ఈరోజు 3 o'clock అది కంటిన్యూ అయిపోయిన తర్వాత 2 daysలో వీళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్ ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చారని చెప్పేసి అన్నారు. కానీ దాదాపు ఇక్కడ చాలామంది లేడీస్ టీచర్స్ ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చారనేసి ప్రస్తుతం ఒకసారి కనుక్కుందాం. మేడం మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను వికారాబాద్ నుండి వచ్చినండి. మాది సుదీర్ఘమైన సమస్య, 15 సంవత్సరాల నుండి పరిష్కారం కాని సమస్య ఏదైనా ఉందంటే మాదే సమస్య. అది కూడా న్యాయమైన సమస్య అయ్యుండి కూడా పరిష్కారం కాకుండా ఉంది అంటే దీనికి కారణం మెయిన్ విద్యాశాఖ అధికారులని మేము అనుకుంటున్నాం. ఇంకొకటి గవర్నమెంట్ కరెక్ట్ నిర్ణయం తీసుకోలేకపోవడం కూడా ఒకటి. అంటే మా సమస్యలో న్యాయం లేకపోతే 15 సంవత్సరాలుగా హైకోర్టులో ఈ కేసు ఉండేది కాదు. మాది న్యాయమైన సమస్య కాబట్టి 3 సార్లు హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు గవర్నమెంట్. కనీసం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి ప్రజా సర్కార్ అయినా మా 2008 బీఈడి మెరిట్ క్యాండిడేట్స్కి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటారని వివిధ జిల్లాల నుండి మహిళలమైనా మేము నిన్ననే వచ్చి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉండి మిమ్మల్ని కలవాలనుకున్నాం. కానీ రేవంత్ సార్ మీరు కలవలేరు, కానీ మాకు 2 రోజుల అష్యూరెన్స్ వచ్చింది. అంటే 2 రోజులలో సమీక్ష చేయమని అధికారులు చెప్పిండ్రు. మేము 2 రోజులు ఆగుతాం సార్. 15 సంవత్సరాల నుండి న్యాయం జరగలేదు. మేము ఇప్పుడు 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో వస్తాం సార్ మీ దగ్గరికి. అప్పుడు మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మమ్మల్ని కలవండి సార్. మీరు డైరెక్ట్గా మా సమస్య వింటేనే దీనికి పరిష్కారం జరుగుతుందని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే అధికారులు ఎవ్వరు కూడా కరెక్ట్ నిర్ణయం చెప్పట్లేదు. ఎవరిని కలిసినా సీఎం నిర్ణయం తీసుకోవాలనే చెప్తున్నారు. కాబట్టి సీఎంగా మీరే నిర్ణయం తీసుకొని మాకు బీఈడి అభ్యర్థులకు ఎస్సీటీ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటారని మేము అందరం అన్ని జిల్లాల నుండి వచ్చిన అభ్యర్థులం అందరం కోరుకుంటున్నాం సార్. ఈరోజు 2008 డిఎస్సి అనేది 15 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి జీవితాలు మావి. ఈరోజు మేము సీఎంని కలిసి తన యొక్క హామీని తీసుకొని మా జీవితాలు పూర్తిగా ఆనందంతో ఉన్నాయి అనుకోలేని పరిస్థితి ఇంకా ఏర్పడ్డది. దీనికి ఎవరు కారణం? వాళ్ళు అంటున్న మాట ఒకటి, 15 సంవత్సరాలు అయింది, ఇంకొక 2 నెలలు ఆగలేదా అని ప్రశ్నించారు. కానీ 2 రోజుల కంటే మించి మేము ఆగడానికి సిద్ధంగా లేము. ఎందుకంటే 4 జడ్జిమెంట్లను కూడా ఇంప్లిమెంట్ చేయని గత ప్రభుత్వాలు ఇంకా నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ప్రతిరోజు కలిసి ప్రతి జిల్లాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థుల్ని మభ్యపెట్టి మమ్మల్ని దూరం చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో మాకు అలాంటిది జరగదు. నిజంగా 2 రోజుల్లో మాకు అస్యూరెన్స్ వస్తుందన్న నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి ఆల్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడే ఉంటారు. 2 రోజుల తర్వాత పరిష్కారం తీసుకొనే పోతాం. ఎందుకంటే 4 జడ్జిమెంట్లు కూడా ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేదనే ఒక ప్రశ్న ఒకటి ఇప్పటిదాకా అడిగారండి. ప్రభుత్వం కనుక కరెక్ట్గా ఉంటే ఈ నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఖచ్చితంగా ఉంది. గత ప్రభుత్వాలు చేయకపోవడానికి కారణాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎక్కడంటే అక్కడ నోటిఫికేషన్లో ఉన్నటువంటిది ఒకటే, 70-30 రిజర్వేషన్ అని మెన్షన్ చేసినప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా చేసినటువంటి సమస్య ఇది. రాజ్యాంగంలో ఎక్కడైనా విద్యాధికారానికి సంబంధించినటువంటిది మెన్షన్ చేయలేదు ఒకటి. రెండవది, మెరిట్లో లేనటువంటి అభ్యర్థులు ఈరోజు ఉద్యోగాల్లో ఉండి ప్రమోషన్ లిస్ట్లో ఉన్నారు. 60 మార్కులు వచ్చినటువంటి మేము రోడ్ల పాల్లో ఉన్నాం. ఈ 2 అంశాలను కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కన్సర్న్ చేస్తే, సీఎం గారు స్పష్టంగా దీని మీద స్టడీ చేస్తే కనుక 2 రోజులు కాదు, ఈ 1 రోజులోనే కూడా మా సమస్య నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అధికారుల పైన మాకు ఎటువంటి నమ్మకం లేదు. ఆ అధికారులు పంపించేటటువంటి ఫైల్స్ పైన మాకు నమ్మకం లేదని మేము ఇప్పుడు కూడా లోపల స్పష్టంగా అదే మాటను విన్నవించడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ అంశాన్ని మీరు కూలంకషంగా వింటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అన్యాయమైనటువంటి జీవితాలు, 1000 మంది జీవితాలు ఈరోజు మీ ప్రభుత్వంలో రోడ్డు పాలున్నటువంటి జీవితాలు బాగుపడతాయన్నటువంటి ఆశాజనకంతో మా అభ్యర్థులు అందరూ వచ్చారు. 2 రోజులు ఇక్కడే ఉండి కూడా మా సమస్యను పరిష్కారం తీసుకొనే వెళ్తామని ఈ ప్రజాముఖంగా మీడియా ముఖంగా మేమందరం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్ నాయక్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ 2008 నోటిఫికేషన్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలన్న రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో ఇవాళ బీఈడీ అభ్యర్థులకు 70 మార్కులు వస్తే ఉద్యోగం ఇవ్వలే, డీఈడీ వాళ్ళకు 4 మార్కులు వస్తే ఉద్యోగాలు ఇచ్చారు. ఆ రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము 2013, 14 దానికంటే ముందు 12 తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలాసార్లు హామీ ఇవ్వడం జరిగిందని ఆనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పాలకుల్లో మేము అన్యాయం పాలైనాం. కానీ స్వరాష్ట్రం సాధించిన తర్వాత ఉద్యమ పార్టీ అధికారం రావడము, ఈ కేసీఆర్ లాంటి వ్యక్తి అధికారం తీసుకొని సీఎం సీట్లో కూర్చోవడము, ఈయన మీద ఎన్నో భరోసాలు పెట్టుకొని ఎంతో నమ్మకం పెట్టుకొని మేము కూడా తెలంగాణ మూవ్మెంట్లో పాల్గొన్నాము. ఆనాడు ఇవాళ 40 సంవత్సరాలు వచ్చినాయని మాకు అందరికంటే ఆనాడు 30-25 సంవత్సరాల్లో ఉన్నాం. తెలంగాణ మూవ్మెంట్లో మేమే భారీ స్థాయిలో ఉద్యమం తీసుకెళ్ళినాం. కానీ కేసీఆర్ గారు మేము నట్టేట ఈ 10 సంవత్సరాలు నమ్మించి మోసం చేశారు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ను ఈ ధర నియంత పాలనను ఎండగట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలని మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గత 2-3 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని రాష్ట్ర వ్యాప్తంగా 2008 డిఎస్సీ అభ్యర్థులు మేమందరము ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవడానికి సకల ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని మేము అందరం ఫైట్ చేసినాము. మేము కోరుకున్నట్టు ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. అన్న రేవంత్ అన్న మీరు సీఎంగా రావడం జరిగింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు. టీడీపీ ప్రభుత్వంలో గాంధీ హాస్పిటల్లో వచ్చి మీరు ప్రామిస్ చేసి మాకు న్యాయం చేస్తామని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ పీసీసీ ప్రెసిడెంట్ ఉంటూ సీఎం హోదాలో మీరు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడము, కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు తెలపడము, ప్రజాప్రభుత్వం రావడం, ఇవాళ కోర్టు డైరెక్షన్లు కూడా 3 డైరెక్షన్లు హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం, సుప్రీంకోర్టులో కూడా మా స్టే వేకెట్ కావడం, ఇవాళ మాకు అందరికి న్యాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే రేవంత్ రెడ్డి గారు అన్నగారు మీరు స్పందించాలి. మీరు మీ ఎలక్షన్ కంటే ముందు నాలాంటి వ్యక్తులు కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు ప్రామిస్ చేశారు, మా ప్రభుత్వం రాగానే మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, మీకు న్యాయం చేస్తామని. మీరు గౌరవనీయులు బట్టి విక్రమార్ గారు, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు, దుద్దిల శ్రీధర్ రెడ్డి గారు మీరు అందరూ ప్రామిస్ చేశారు. ఇవాళ మీ ప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్లో పెద్దలు మీరే ఉన్నారు, క్యాబినెట్ మంత్రులు కూడా మీరే ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ 15 సంవత్సరాల గోసాన్ని తీర్చే సమయం మీకు దగ్గర ఉంది. కాబట్టి మీ ఎంపీ ఎలక్షన్ కంటే ముందే మాకందరికి ఉద్యోగాలు తీసుకుంటే భారీ మెజార్టీతో మీ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా ఎంపీ సీట్లు మేము గెలిపించే బాధ్యత మా భుజస్కంధాలపైన తీసుకుంటామని 2008 డిఎస్సీ బాధితుల తరఫున మేమందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. ఖచ్చితంగా రేవంత్ అన్న పైన పూర్తి విశ్వాసం ఉంది, పూర్తి నమ్మకం ఉంది, పూర్తి భరోసా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వివిధ జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి ప్రతి ఎంపీ సీట్లలో మా అభ్యర్థులు 200 మంది కంటే తక్కువ లేరు. కాబట్టి రాబోయే రోజు ఎంపీ ఎలక్షన్లో ఏదైతే శాసనసభ ఏదైనా అసెంబ్లీ ఎలక్షన్లో మేము ఎట్లయితే ప్రభుత్వంలో తీసుకొచ్చామో రాబోయే రోజుల్లో కూడా 10 నుంచి 15 సీట్లు ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చే బాధ్యత కూడా ఈ 2008 డిఎస్సీ బాధ్యతలు తీసుకుంటారని మేము ఈ విధంగా కూడా మీకు ప్రామిస్ చేస్తున్నాము. మళ్ళీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలు కూడా ఏదైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా సంబంధించిన వాళ్ళు ఉన్నారో అక్కడ కూడా మా వాళ్ళు 600-700 మంది మిగిలి ఉన్నారు. మా చుట్టాలు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. అట్లా చూసుకున్నాం మేము కూడా 10 నుంచి 15,000 మంది గ్రాడ్యుయేట్ ఓట్లు ఎన్రోల్ చేసుకున్నాము. ఖచ్చితంగా మా మెజార్టీ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంపూర్ణ మద్దతు ఇస్తాము. మా ఓట్లదైనా గెలవబోతున్నానని పూర్తి విశ్వాసానికి తీన్మార్ మల్లన్న కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న కూడా ప్రామిస్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలందరూ ప్రామిస్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము సూటిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నా. థ్యాంక్ యూ సార్. రేవంత్ రెడ్డి గారు అయితే ఒక హామీ ఇచ్చారు కదా, అది మీకు నమ్మకం భరోసాగా ఉందా? తప్పకుండా రేవంత్ రెడ్డి సార్ మా అందరికీ న్యాయం చేస్తారని మేమందరం నమ్ముతున్నాం మేడం. ఎందుకంటే అప్పుడు 2008 డిఎస్సీలో యాజ్ పర్ నోటిఫికేషన్ అక్కడ డిఎడ్ బిఎడ్ అన్న అంశం రాలేదు మేడం. నోటిఫికేషన్ అప్పుడు యాజ్ పర్ రూల్స్ అండ్ రిజర్వేషన్ అనే ఇచ్చారు. అలాగే మేము రాసాము, అందరం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాము, కామన్ మెరిట్లో సెలెక్ట్ అయ్యాము. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు హైకోర్టు ఈ 70:30 రేషియోని అప్పుడు అమల్లోకి తేవాలని తీర్పు చెప్పడం జరిగింది. అందువల్ల మేము మంచి మెరిట్ ఉన్న బిఎడ్ అభ్యర్థులం నష్టపోయాము. కొంచెం లీస్ట్ మెరిట్ ఉన్న డిఎడ్ అభ్యర్థులు 30% రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు సాధించారు. అప్పటి ప్రభుత్వం చేతగానితనం వల్లనే ఈరోజు ఇంతమంది డిఎస్సీ అభ్యర్థులం రోడ్ల మీద పడి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మా ఉద్యోగాలను కోల్పోయి రోడ్లో పడడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఉన్నారు కాబట్టి మళ్ళీ అదే ప్రభుత్వం
తిరిగి మాకు న్యాయం చేస్తుందని మేమందరం సంపూర్ణంగా నమ్ముతున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్న మిగతా అభ్యర్థులకు అక్కడ ఏపీలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, వాళ్ళు చేస్తున్నారు మేడం. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి సార్ కూడా మా యొక్క విషయాన్ని పాజిటివ్ దృక్పథంతో తీసుకొని సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి సాధ్యమైనంత తొందరగా వారం 10 రోజుల్లో యాజ్ పర్ హైకోర్టు ఆర్డర్, యాజ్ పర్ హైకోర్టు తీర్పు మా అందరికీ తగిన న్యాయం చేస్తారని, మా ఉద్యోగాలు మాకు కల్పించి మా జీవితాలను ఆదుకుంటారని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాము. ఇవి సీఎం సార్ మాకు న్యాయం చేస్తారని కూడా మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ.